అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి చికెన్ వేపుడు రెసిపీ చూపిస్తున్నానండి. దీని రుచి మాత్రం నోరూరిపోతుందండి. ఎంతైనా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది ఈ చికెన్ రెసిపీ. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అలా ఉంటుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలని ఇలా వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ లోపల మిగతా ప్రాసెస్ మనము స్టార్ట్ చేసుకుందాం. ఈ రెసిపీ కోసం 1/2 kg చికెన్ తీసుకుంటున్నానండి. చికెన్ బాగా వాష్ చేసుకొని 4 సార్లు విత్ బోన్ అయినా విత్ బోన్లెస్ అయినా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఈ రెసిపీకి వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చికెన్కి. ఇక్కడ మనం చికెన్ వేసుకోవాలి. ముందుగా బాగా వాష్ చేసుకొని నీళ్ళంతా డ్రై అయిన పాట వేసుకోవాలి, కొంచెం కూడా తేమ ఉండకూడదు. ఇప్పుడు ఈ చికెన్ అంతా నూనెలో బాగా వేయించుకోవాలండి. ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ అంతా మారేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుడి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు పసుపుడి అంతా బాగా నూనెలో ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగానే చికెన్ ఇలా నూనెలో వేయించుకున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా, ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చికెన్ అంతా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు సన్న మంట మీద కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఈ లోపల మిగతా ప్రాసెస్ చూసుకుందాం. ఇక్కడ సన్న మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు నానబెట్టినట్టు వెండి మిరపకాయల్ని వేసుకొని కొంచెం నానబెట్టిన వాటరే కొంచెం పోసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల మనము చికెన్ చూసుకుందాం. 10 నిమిషాల తర్వాత చూడండి చికెన్ అంతా ఎలా వాటర్ రిలీజ్ అయ్యాయో. ఇప్పుడు ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. ఆ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఇలా వేగాలండి. ఇప్పుడు ఆయిల్ అంతా బాగా రిలీజ్ అయ్యాయి. ఈ టైంలోనే 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోండి, అప్పుడే త్వరగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా బాగా వేయించుకోవాలండి నూనెలో. ఎక్కువగా వేయించిన అవసరం లేదండి, జస్ట్ అలా వేయిస్తే సరిపోతుంది. ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఎప్పుడు మనం చికెన్ వేపుడు చేసేటప్పుడు ఆనియన్స్ ముందుగానే వేసుకొని వేయించుకుంటాం, కానీ ఈ చికెన్ వేపుడు వచ్చేసి ఆనియన్స్ తర్వాత వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ అంతా వేగాక ఇప్పుడు వచ్చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ కొంచెం పోసుకొని ఆ మసాలా అంతా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెడ్ చిల్లీ పేస్ట్ అంతా బాగా నూనెలో వేయించుకోవాలండి. మంట వచ్చేసి సన్న మీడియం మంట పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేయించుకోవాలండి. ఈ విధంగా. అబ్బా ఏంది ఇంత స్పైసీగా ఉందనుకుంటారేమో, అలా ఏమి ఉండదండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు 2 మీడియం టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ టమాటాలు వేసుకున్నప్పుడు మనకి ఇంకా టేస్ట్ అనేది ఎత్తిస్తుంది, స్పైసీనెస్ని కొంచెం తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ టమాటాలు అంతా బాగా వేయించుకోవాలండి, చికెన్లో కలిసిపోయే విధంగా బాగా మగ్గేదాకా. ఈ సమయంలో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, మీకు రుచికి తగ్గ మీరు చెక్ చేసుకొని వేసుకోండి సాల్టు. ఈ సమయంలోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ముందే వేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గుతుంది. ఈ టైంలో వేసుకున్నప్పుడు ఫ్లేవర్ అనేది మనకి ఇంకా ఎత్తిస్తుంది. ఈ కరివేపాకుతో తింటున్నప్పుడు టేస్ట్ అనేది మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ సమయంలోనే నేను ఇక్కడ జీడిపప్పులు వేసుకుంటున్నాను కొంచెము. ఇది మీకు పూర్తి ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే తిన్నా కూడా బాగుంటుంది.
సో జీడిపప్పు పెట్టుకొని తింటుంటే టేస్ట్ అనేది మాత్రం ఇంకా లెవెల్ ఎత్తిస్తుంది. ఒక అద్భుతమైన చికెన్ వేపుడు తిన్నా అన్న ఫీలింగు మీకు కలుగుతుంది. సో ఇదంతా బాగా వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను 1 టీ స్పూను బటర్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి, లేదంటే నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకున్నప్పుడు చికెన్లో ఉన్న స్పైసీనెస్ కొంచెం తగ్గుతుంది, ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టారంటే ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవటమే. చూశారు కదా, ఒక అద్భుతమైన చికెన్ వేపుడు ఎలా చేయాలనేది చూపించాను. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మాకు ఫీడ్బ్యాక్ చెప్పండి. ఈ చికెన్ వేపుడు రసంలోకైనా పప్పులోకైనా అదిరిపోతుంది కాంబినేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫేవరెట్ రెసిపీలు ఉంటే కామెంట్లో చెప్పండి, తప్పకుండా ట్రై చేస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.